చాలామంది రాగానే స్కాన్స్ చేస్తూ ఉంటారు. మనం స్కాన్స్ ఎందుకని అడుగుతాం. సో, ఎనీ ఇంజ్యూర్డ్ పేషెంట్ వచ్చినప్పుడు యాజ్ ఎ న్యూరో సర్జన్‌గా అంటే యాజ్ ఎ స్పెషలిస్ట్‌గా మేము బేసిక్‌గా చూడాల్సింది పేషెంట్ కాన్షియస్‌లో ఉన్నారా? మన హిస్టరీ అడుగుతాం ఫస్ట్. ఎలా దెబ్బ తగిలింది? రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయిందా? పైనుంచి పడ్డారా? నడుస్తూ పడ్డారా? సో, వాటితో పాటుగా ఇంకా అసోసియేటెడ్ ఇంజురీస్ పేషెంట్‌కి ఇంకా అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఈ హిస్టరీ తీసుకున్న తర్వాత పేషెంట్ స్పృహలో ఉన్నాడా? లేదంటే స్పృహ కోల్పోయాడా? దాంతోపాటు వాంతులు అయ్యాయా? ఫిట్స్ ఏమన్నా వచ్చాయా? ఫస్ట్ టైం ఫిట్స్ వచ్చాయా? ఇంతకుముందు ఫిట్స్ ఉన్నాయా? లేదంటే కాళ్ళు చేతులని ఇబ్బంది అనిపిస్తుందా? కాళ్ళు చేతులకి ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయా? వీటితో పాటుగా అసోసియేట్ ఇంజరీస్ ఏమైనా ఉన్నాయా? అంటే చెస్ట్ ఇంజరీ కానీ, లంగ్స్ ఇంజరీ కానీ, అబ్డామినల్ ఇంజరీ కానీ, లాంగ్ బోర్ ఇంజరీస్ కానీ ఏమైనా ఉన్నాయని చూసుకొని మెడికల్ కండిషన్స్ ఇంకా ఏమైనా బీపీ కానీ, షుగర్ కానీ, ఇప్పుడు బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు కొద్దిమంది ఏజ్ పేషెంట్స్లో. వాళ్ళకని బ్లడ్ థిన్నర్స్ ఏమైనా వాడుతున్నారా? ఎందుకంటే ఇవన్నీ కూడా ఏదో ఒక రూపంలో బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో, అలాంటప్పుడు పేషెంట్కి ఇప్పుడు లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉందంటే పడగానే స్పృహ కోల్పోయారు, అలానే ఉన్నారు, తెలివిలోకి రాలేదు. అలాంటప్పుడు లేదంటే పడగానే కంటిన్యూస్ హెడేక్ ఉంటుంది, వామిటింగ్స్ ఉన్నాయి వాళ్ళకి, లేదంటే పడ్డ తర్వాత వీటితో పాటు ఫిట్స్ కూడా వచ్చాయి, లేదంటే పక్షవాతం లాగా వచ్చింది. సో, ఇలాంటప్పుడు మేము ఫస్ట్ పేషెంట్ మన హాస్పిటల్కి రాగానే ఫస్ట్ హిస్టరీ తీసుకున్న తర్వాత స్టెబిలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఏబీసీ, ఎయిర్వే, బ్రీతింగ్, సర్క్యులేషన్, ఆ 3 సరిగా ఉంటే మన శ్వాస సరిగా ఉండి మన బీపీ సరిగా ఉంటేనే నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్స్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో, వాటిని స్టెబిలైజ్ చేసుకున్న తర్వాత వేరే ఇంజరీస్ ఏమీ లేవు, అంటే మేజర్గా అటెండ్ చేయాల్సిన ఇంజరీస్ ఏమీ లేవు, లేదంటే తనకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, ఇమీడియట్గా గొంతులో గొట్టం వేసి స్టెబిలైజ్ చేస్తాము. లేదంటే బీపీ తక్కువ ఉంది, బీపీ కోసం మొత్తం ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తాము, లేదంటే అవసరం పడితే బ్లడ్ గ్రూపింగ్ టైపింగ్ చేసుకొని అవసరం ఉంటే బ్లడ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. హెడ్ ఇంజరీకి సంబంధించి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా లేదంటే బీపీ తగ్గినా కూడా బ్రెయిన్ మీద చాలా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఈవెన్ వన్ ఎపిసోడ్ ఉన్నా కూడా బ్రెయిన్ మీద చాలా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. అందుకోసం అనేసి మనం మేజర్గా పేషెంట్ రాగానే ఫస్ట్ బ్రీతింగ్ సరిగా ఉందా, బీపీ సరిగా ఉందా చూసుకొని స్టెబిలైజ్ అయిన తర్వాత మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, హెడ్ ఇంజరీకి సంబంధించి ఇమీడియట్గా మనకు ఉండేది సిటీ స్కాన్ బ్రెయిన్. సో, పేషెంట్ కాన్షియస్లో లేడు, వామిటింగ్స్ అవుతున్నాయి, ఫిట్స్ వస్తున్నాయంటే మనం ఇమీడియట్గా స్కాన్ చేసుకొని స్కాన్లో ఉండే ప్రాబ్లంని బట్టి అందరికీ డెఫినెట్గా అందులో క్లాట్ ఉండాలి, లేదా ఒక్కోసారి చిన్న బ్లీడ్ ఉండొచ్చు, లేదంటే పెద్ద బ్లీడ్స్ ఉండొచ్చు, లేకపోతే ఏమీ ఉండకపోవచ్చు. వాటిని బట్టి ఒకవేళ క్లాట్ ఉందనుకోండి, పెద్ద క్లాట్ ఉందంటే విల్ ప్లాన్ సర్జరీ అన్ని ప్రిపేర్ చేసుకొని, చిన్న క్లాట్ ఉందంటే మెదడుకు సంబంధించి మెడిసిన్స్ ఇస్తుంది, వాళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఫిట్స్ రాకుండా కూడా మెడిసిన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇట్స్ ఎ ప్రాసెస్. ఫస్ట్ రాగానే పేషెంట్ ఎలా ఉన్నాడు, తనకు అవసరమైన ఇన్వెస్టిగేషన్ చేసుకొని స్టెబిలైజ్ చేసుకొని ఆయనకున్న ప్రాబ్లం బట్టి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది.